నన్ను చేయమంటారా? సరే. ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలంటే d² పెట్టి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మనం దాన్ని లిఫ్ట్ చేయాలి. వరుణ్, నువ్వేం చేస్తున్నా? లిఫ్ట్ చేస్తున్నాను. వరుణ్, 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 ఏం ఆలోచిస్తున్నా? ఇలా చూడు. ఇలాగే ఈ ఫార్ములాని సాల్వ్ చేయాలి. నన్ను చేయమంటారా? నీకు కావాలంటే నువ్వు కూడా చెయ్యి. మీరు లేకుండా ఎలా చేయను? టంటడాన్. నీకే ఈ కాఫీ. ఓ, నాకు ఇది చాలా అవసరమైంది. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మేడం యొక్క హస్బెండ్ వాడి ప్రాబ్లమ్స్ అన్నీ రాత్రిపోతే మేడంతో కూర్చొని సాల్వ్ చేస్తాడనుకుంటా. ఏమైంది వరుణ్? నీకేమైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదు. మీ నంబర్ నాకు దొరుకుద్దా? లేదు, స్టూడెంట్స్కి నా నంబర్ ఇవ్వను. నా నంబర్ నీకెందుకు? ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానికే. నాకు అవసరపడినప్పుడు నీకు కాల్ చేసి చేస్తానికే. సరే, ఓకే. హలో కళ్యాణి మ్యామ్, నేనేం చెప్పను మీకు, కానీ నేను చెప్పే తీరాలిగా. మీరు లేకుండా నాకు జీవించాలంటే కష్టంగా ఉంది. మీ మీదున్న ప్రేమతో నేను పిచ్చోనైపోయా. రాత్రి లేకుండా పగలు లేకుండా నా ఆలోచనలు మొత్తం మీ మీద ఉన్నాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో 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 మచ్. మీరు నన్ను లవ్ చేస్తున్నారు. మీ హస్బెండ్ని వదిలేసి నాతో వచ్చేయండి. మిమ్మల్ని వేరే ఒకరితో నేను చూడలేకపోతున్నా. నేను మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటా. నేను బాగా లవ్ చేస్తున్నా. మీ యొక్క క్రేజీ లవ్, వరుణ్. మ్యామ్. వరుణ్, నువ్వా? నన్ను ఫాలో చేస్తున్నావా? నేను ఇది ఇస్తానికి వచ్చా.
ఇందులో ఏముంది? దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కుదిరితే మీరు సాల్వ్ చేయండి. నువ్విచ్చిన ప్రాబ్లంని నేను చదివాను. ఇది ప్రాబ్లం కాదు. దీని పేరు పిచ్చితనం. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ లెటర్ నాకిచ్చుంటా? నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నువ్వు ఇదే పనిలో ఉంటావా? అరే కళ్యాణి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమీ లేదు. ఈ కాలంలో పిల్లలు చదువు తప్ప అంతా కరెక్ట్గా చేస్తున్నారా? సరే ఓకే, వాడు చిన్నపిల్లడే కదా, అర్థం చేసుకుంటాలే. అలాగే. నా భర్తతో ఈ విషయం చెప్పలేదని సంతోషించు. ఒకవేళ నేను చెప్పుంటే నీ మొత్తం ప్రాబ్లంని తనే సాల్వ్ చేసుండేవారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడికి రాకూడదు. నేను లవ్ చేసినట్టుగా మిమ్మల్ని ఎవరు లవ్ చేయరు. ఐ లవ్ యూ. గెట్ అవుట్. మ్యామ్, నీ మోహం నేను చూడదలుచుకోలేదు. వెళ్ళిపో. వెళ్ళమంటున్నానా? నంబర్ దొరికేసింది. కళ్యాణి మై లవ్, ఇక మిట నీ వల్ల నేనిచ్చే లవ్ టార్చర్ నుండి తప్పించుకునేలేవు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నన్ను గుర్తుపట్టలే? నేను నా ఫోన్ పెట్టేస్తున్నాను. లేదు, ఫోన్ పెట్టకండి. మీ యొక్క గొంతు వినటానికే ఇంతసేపు వెయిట్ చేశా. ఓ, నువ్వా? నా నంబర్ నీకెలా దొరికింది? ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తా. ఈ నంబర్ కనబడతామంతా ఈజీ. ఇలా చూడు వరుణ్, నన్ను ఒంటరిగా వదిలు, లేకపోతే నీకే పెద్ద సమస్య. ప్రేమించేవాడి ఏ సమస్య చూసి భయపడ్డు. మీకోసం నా ప్రాణాలే ఇస్తా. అయితే నీ ప్రాణం ఇవ్వు. సరే, ఇంకొక గంట లోపల మీరు కనుక నా రూమ్కి రాకపోతే ప్రాణాలను వదిలేస్తా. నా అడ్రస్ని మీకు మెసేజ్ చేస్తా. నా డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. మీ వల్ల ఈ విషయం నుండి నన్ను కాపాడగలరు. నేనెందుకు ఆపాలి? నీకు ప్రాణం ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ఆల్ ది బెస్ట్. మీరు కనుక ఫోన్ పెడితే నా చేను కూసుకుంటా. నీ మొహం చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళా. నీకు ప్రాణం ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ఆల్ ది బెస్ట్. సరే అయినా పిచ్చాడేంటాడా? ఓహ్, నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావా? నువ్వు చనిపోయే ప్లాన్ ఫెయిల్యూర్ అయిపోయిందా? ఇక నుంచి నువ్వు నాకు దయచేసి ఫోన్ చేయకు, అర్థమైందా? నేను మీకు చివరిసారిగా కాల్ చేశా. మీతో ఒకటి మాత్రం చెప్తున్నా. మీకు నేను ఒక వీడియోని సెండ్ చేశా. దాన్ని మీరు చూడండి. అది గనుక మీరు చూస్తే గాని నా ఆత్మ శాంతిస్తుంది. గుడ్ బై. ఈ పిచ్చోడు నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? ఎక్కడుంటాడు? వీడి అడ్రస్ ఇక్కడ ఉండాలి. దొరికింది. మనం కావాలంటే ఒక చేద్దాం. వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. భయపడటానికి ఏమీ లేదు, కాస్త బ్లడ్డే పోయింది. టేక్ కేర్ తమ్ముడు. ఓకే, సరే నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ.
నీకెవరు చెప్పారు ప్రాణాలు ఇవ్వమని? మీరే కదా. అసలు నేను అనుకోలేదు తెలుసా నువ్వు సూసైడ్ చేసుకుంటావని. నా యొక్క లవ్ ఫేక్ అని అనుకుంటున్నారా? లేదు, అలా అనుకోలేదు. అయితే మీరేమనుకుంటున్నారు? నువ్వు ఒక పిచ్చోడివి. అవును, మీ ప్రేమలో నేను పిచ్చోడ్నే. నాకు చాలా భయంగా ఉంది. నేను నీలాగా పిచ్చితనవుతానేమోని. అయితే ఇవ్వండి. లేదు, ఇది తప్పు. లేదు, నేను ఇది చేయలేను. కళ్యాణి, 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 తిరిగి వచ్చేసారా? అవును, నువ్వు నన్నేం చేసావో తెలీదు, కానీ నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. అయితే మీకేం చేయాలో చేయండి. లేదు, నేను చేయలేను. నువ్వు చేయి. నువ్వే కదా లవ్ చేస్తున్నా. చేయనా? నేను రేపు వస్తాను. రేపటి వరకు నువ్వు లేకుండా నేను ఎలా ఉండను? నేను ఇంకా కాసేపట్లో వెళ్ళాలి. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఉం? బాయ్. ఏ కళ్యాణి, హా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అలాగే కాలేజ్లో డ్రాప్ చేస్తాను. అది మీరిప్పుడు వెళ్ళండి, నేను తర్వాత వెళ్తాను. ఓకే. నేను వస్తూ ఉన్నాను. అంత అర్జెంటా నీకు? నీకు అవసరం లేదా? నాకు కూడా, అందుకే పరిగెడుతూ వస్తున్నాను. సరే, నేను వస్తున్నాను. తెల్లారుజామున పోయి
ఇప్పుడు రాత్రి కూడా వచ్చేసింది. నేను రాత్రిపూట్లో రాలేను. నా భర్తకి డౌట్ వస్తుంది. నీ హస్బెండ్ని వదిలిపడే. నువ్వైనా నాకు స్పెషల్గా చేస్తున్నావు. ఎందుకు? నీ హస్బెండ్ నీకేం స్పెషల్గా చేయలేదా? నువ్వే నాకు స్పెషల్వి. నేను దేని గురించి మాట్లాడలేదు, పని గురించి మాట్లాడానా. నీ హస్బెండ్తో కలిసి ఇదంతా రాత్రి మొత్తం చేస్తావని ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఎక్కువగా ఆలోచించక. ఎలా ఆలోచించకుండా నువ్వు వేరే ఒకరితో ఉంటావు నేను ఊహించుకోలేకపోతున్నా. నువ్వు నన్ను అంతలా చేస్తున్నావా? చాలా. చెప్పాలంటే నాకు ఆయన చంపేయాలనిపిస్తుంది. అరే దేవుడా, నా హస్బెండ్ చాలా సంతోషంగా ఉంటారు. నేనేమైనా మీకు జోక్ చేస్తున్నానా? అసూయగా ఉంది. ఇంత అసూయ పడకూడదు. ఉమ్? చెప్పటం ఈజీయనే. నా కళ్ళ ముందర నిన్ను ఒకడు టచ్ చేస్తున్నప్పుడు బట్టలు లేకుండా నే వల్ల అదంతా చూసుండలేను. ఉమ్. ఇప్పుడు నిన్నెవరు ఓర్చుకోమన్నారు? నా భర్త నేను ఒకటిగా పడుకున్నా మేమేమీ చేసుకోము. ఇలా చూడు, నాకు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి తీరాలి. ఎక్కువగా ఆలోచించుకో. ఎవరికీ తెలియకుండా కలవడం చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తానా? వెళ్ళొస్తాను. బాయ్. ఎప్పటి నుంచి జరుగుతుంది? నీకేమైంది? ఇదేని గురించి మాట్లాడుతున్నావు? ఆ పిల్లడితో అఫైర్ పెట్టుకున్నావే, దాని గురించి అడుగుతున్నాను. నువ్వు దేని గురించో తప్పుగా ఆలోచిస్తున్నావు గారు. నాకు అన్నీ తెలుసు. నేను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. ఇంతకు మించి అబద్ధం చెప్పడానికి ఇక ఏమీ లేదు అసలు. ఇది ఇప్పుడే ఆపేయాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పు. నన్ను ఇలా చీట్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా? సారీ గౌరవ్, నేను అది. నువ్వు ఏమీ మాట్లాడుకో. నీ చాప్టర్ నేను ఒకేసారి ఫినిష్ చేస్తాను. వాడికి కాల్ చేసి నువ్వు ఒంటరిగా ఉన్నావని చెప్పు. కానీ గౌరవ్. ఫోన్ చెయ్యి. హాయ్, నా ఇంటికొచ్చి నన్ను కలుస్తావా? అవును, ఇంట్లో ఎవరు లేరు. ఓకే, అతను వస్తున్నాడు. ఏం చేస్తున్నావు వరుణ్? ఎందుకొచ్చానో అందుకే. నువ్వు పిలుస్తాం వల్లే కదా వచ్చా. నీకు ఇంకెవరు దొరకలేదా? నేను కళ్యాణ్ని లవ్ చేస్తున్నా. దీనికి పేరు లవ్ కాదు, లస్ట్. కళ్యాణి నా వైఫ్ అనేది మర్చిపోయావా నువ్వు? అది ఇంతకు ముందు. ఇప్పుడు తన నా ఒక గర్ల్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి లవ్ చేస్తున్నాం. అందువల్ల మా దారిని వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నీకు మంచిది కాదు. అలాగా? నేను వెళ్ళాలా? నీకు దారి వదలాలా? నేను నీకు ఆఖరిగా చెప్తున్నా విను. నా వైఫ్ దగ్గర నువ్వు మళ్ళీ మాట్లాడాలనుకున్నావనుకో, దానికి తగ్గట్టు నువ్వు అనుభవిస్తావు. నన్ను కళ్యాణి నుండి వేరు చేస్తానికి ఎవ్వరికి ధైర్యం లేదు. ఏ వరుణ్, వరుణ్ ఏం చేస్తావు? కళ్యాణి నాది. తప్పుకో. వరుణ్, వరుణ్ ఒక నిమిషం. వీడు చచ్చిపోయాడు. ఇప్పుడేం చేద్దాం? వీడి బాడీని మనం కవర్ చేయాలి.
ఇప్పుడు ఏం చేసేది? ఏం జరిగిందో అది మంచి కోసం. ఎవరికి తెలుసు? ఒకవేళ మన ఫ్యాషన్ మనకే వచ్చి తగిలినట్టుంది.